బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీహార్ చరిత్రలోనే అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది. రెండు సెషన్స్ కలుపుకొని, అంటే మొదటి విడత అలాగే రెండో విడత, ఈ రెండు విడతల్లో కలుపుకొని మొత్తం 68.99%, అంటే ఒకే ఒక్క 0.1% తక్కువ, 0.1% తక్కువ, 69% ఒక హిస్టారికల్ పోలింగ్ అనేది నమోదైంది బీహార్లో. ఈ రికార్డు స్థాయి పోలింగ్ ఏ పార్టీకి లాభం? అధికార పార్టీకే జనం మళ్ళీ పట్టం కట్టారంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్, అంటే బీహార్లో మ్యాజిక్ ఫిగర్ని చేరుకోవాలంటే అక్కడ 122 స్థానాలను కైవసం చేసుకోవాలి. అయితే ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్ను దాటి ముందుకు వెళ్తుందంటూ కూడా ఇటు ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న నేపథ్యం. ఆ విజువల్స్ని అలాగే ఆ నెంబర్స్ని మీరు చూడడం జరుగుతోంది. పీపుల్ పల్స్ నుంచి మొదలుపెట్టి పీపుల్ పల్స్ ముందుగా ఏం చెప్పిందో చూసారు. ఒక్కసారి ఇక్కడ హోల్డ్ అయ్యే ప్రయత్నం చేయండి. పీపుల్ పల్స్ అయితే 133 నుంచి 159 ఎన్డీఏకి, మహాగఠబంధన్కి 75 నుంచి 101, ఇతరులకి 5 నుంచి 3 స్థానాలు రావచ్చు అంటూ చెప్పుకొచ్చాయి. అలాగే పీపుల్స్ ఇన్సైట్ 133 నుంచి హోల్డ్ ఆన్ 133 నుంచి 148, ఎంజీబీకి 87 నుంచి 102, ఇతరులకి 2 నుంచి 7. ఏబీపీ సర్వేకి సంబంధించి మాట్లాడుకునే ఓకే. టైమ్స్ నౌ మీరు చూస్తున్నారు 135 నుంచి 140, ఎంజీబీకి అంటే మహాగఠబంధన్కి 100 నుంచి 115, ఇటు జనసురాజ్ పార్టీ 0, ఇతరులు 0, ఒక్క సీటు కూడా దక్కించుకోకపోవచ్చు అని చెప్తున్నాయి. ఇక అలాగే టైమ్స్ నౌకి సంబంధించి చూసాం. నెక్స్ట్ సర్వే ఏం చెబుతోంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మేము కూడా నెక్స్ట్ సర్వే పీపుల్స్ పల్స్కి సంబంధించి పీపుల్ పల్స్ ఏమంటుందంటే ఎన్డీఏ 133 నుంచి 159, ఎంజీబీ అంటే మహాగఠబంధన్ 75 నుంచి 101, జనసురాజ్ ఇంట్రెస్టింగ్గా ఇక్కడ ఒక్క స్థానాన్ని కైవసం చేసుకోకపోవచ్చు, లేకపోతే ఒక్క స్థానాన్ని కైవసం చేసుకోకపోవచ్చు. ఒకవేళ కైవసం చేసుకుంటే అత్యధికంగా 5 స్థానాల వరకు కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఇటు పీపుల్ పల్స్ చెప్తోంది. ఇక అలాగే ఇతరులు 2 నుంచి 8 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పి పీపుల్ పల్స్ చెప్తోంది ఇటు బీహార్ ఎగ్జిట్ పోల్కి సంబంధించి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్. ఒకసారి నెక్స్ట్ ఎగ్జిట్ పోల్ ఫలితాలకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు పీపుల్ పల్స్ సంబంధించి ఏం చెప్పిందనేది. అయితే పీపుల్ పల్స్ ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాట్లాడుకునే క్రమంలో, అంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీకు ఎవరు కావాలని చెప్పి పీపుల్ పల్స్ ప్రజల్ని అడిగితే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఓట్ షేర్కి సంబంధించి మీరు చూడొచ్చు. ఎన్డీఏ 46.2% ఓట్ షేర్ని దక్కించుకోవచ్చు అని చెప్పి పీపుల్ పల్స్ చెప్తోంది. అలాగే ఎంజీపీ అంటే మహాగఠబంధన్ 37.9% ఓట్ షేర్ని దక్కించుకోవచ్చు అని చెప్పి మహాగఠబంధన్ చెప్తోంది. జనసురాజ్ 9.7% ఓట్ షేర్ని దక్కించుకోవచ్చు అని చెప్పి పీపుల్ పల్స్ అంచనా వేస్తోంది. ఇతరులు 6.2% ఓట్ షేర్ని దక్కించుకోవచ్చు అని చెప్పి అంచనాలు అయితే ఉన్నాయి బీహార్ ఎగ్జిట్ పోల్కి సంబంధించి. ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది పీపుల్ పల్స్ చెప్తున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలు. పీపుల్ పల్స్ అయితే మాత్రం ఒకటే చెప్తోంది, దాదాపుగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతోంది. ఎన్డీఏ 133 నుంచి 159 స్థానాలను కైవసం చేసుకోబోతోంది. మహాగఠబంధన్ 75 నుంచి 101 స్థానాలను కైవసం చేసుకోబోతుందని చెప్పి. ఇంట్రెస్టింగ్గా మీరు గమనిస్తే 68.99%, అంటే సుమారుగా 69% పోలింగ్ నమోదైంది. గత చేతిలో చూసుకుంటే హైయెస్ట్, ఐ థింక్ 64% హైయెస్ట్ అనుకుంటా. గత టర్మ్తో పోల్చుకుంటే, లాస్ట్ టర్మ్తో పోల్చుకుంటే ఈ శాతం ఈసారి ఏకంగా 9% అత్యధిక పోలింగ్ నమోదైంది. ఇందులో కూడా మహిళలే అత్యధికంగా పోలింగ్కు రావడం, మహిళలే ఎక్కువ శాతం ఓటు వేయడం అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మారుతుంది. దాదాపుగా 70%కి పైగా మహిళలు ఓటు వేసినట్టుగా అంచనాలున్నాయి. పురుషులు దాదాపుగా 64% ఓటు వేశారంటూ కూడా అంచనాలు అయితే ఉన్న నేపథ్యం. ఈ క్రమంలో మీరు చూసుకుంటే అక్కడ బీహార్ ఓటర్ తన ఓటుని ఇప్పటికీ ఆ ఈవీఎంస్లో రిజిస్టర్ చేసేశారు, దాంట్లో భద్రపరిచారు. ఇప్పుడు ఆ ఈవీఎంస్ని స్ట్రాంగ్ రూమ్కి తరలించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా నవంబర్ 14న ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆ క్యాలిక్యులేషన్స్ కావచ్చు, మరి ముఖ్యంగా ఏం జరుగుతుంది, ఎవరెవరి మధ్య పోటీ ఉందనేది ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేస్తున్నారు. మ్యాట్రిక్స్ 147 నుంచి 167, మహాగఠబంధన్కి 70 నుంచి 90, మహాగఠబంధన్ 70 నుంచి 90 స్థానాన్ని కైవసం చేసుకోవచ్చు అని చెప్పి మ్యాట్రిక్స్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తూ ఉన్నాయి. ఎన్డీఏ 147 నుంచి 167 స్థానాలను కైవసం చేసుకోవచ్చు అని చెప్పి మ్యాట్రిక్స్ అంచనా ఉంది. ఇక అలాగే టైమ్స్ నౌకి సంబంధించి టైమ్స్ నౌ ఏం చెప్తోందంటే 135 నుంచి 140 స్థానాలు ఎన్డీఏ, 100 నుంచి 115 స్థానాలు ఎంజీబీ అంటే మహాగఠబంధన్ సొంతం చేసుకునే అవకాశం ఉంది అని చెప్పి ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్న నేపథ్యం. ఇక ఇక్కడి నుంచి ఒకసారి రియాక్షన్స్ చూద్దాం. ఇటు భారతీయ జనతా పార్టీ ఏమంటోంది, అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ ఇన్ ద మీన్స్ ఆఫ్ ఇక్కడ ఎన్డీఏ కూటమి ఏమంటోంది, అలాగే మహాగఠబంధన్ ఏమంటోంది. బీహార్ పొలిటికల్ రియాక్షన్స్ చూద్దాం. ముందుగా ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రైట్,
రియాక్షన్స్ చూద్దాం ముందుగా. एग्जिट पोल को मैं एग्जैक्ट पोल नहीं मानता, लेकिन ये तो आम वातावरण है भाई. कौन इस बिहार के अंदर चाहेगा कि जननायक कर्पूरी ठाकुर का अपमान करने वाला राजनीतिक नेतृत्व करे? जननायक की उपाधि चोरी करने वाला कौन ये चाहेगा कि जो महिलाएं और बेटियां जो आशीर्वाद नीतीश कुमार जी के सरकार को दे रही है कन्या विवाह मंडप योजना, कन्यादान के लिए, तो वोट हमको न देगा और नौकरी के बदले जमीन लेने वाला को? अब हमारी उम्मीद यह है कि तेजस्वी यादव जी, मौका बहुत बेहतर है, 14 को रिजल्ट आएगा, इसके बीच में माननीय न्यायालय से परमिशन ले लीजिए और पर्यटक के रूप में बिहार से बाहर निकल जाइए, क्योंकि आपको देख के राजनीति भी शर्मसार हो जाता है कि आप राजनीति में ढिठाई करते हैं. రైట్, అది ప్రస్తుతం జేడీయూ అయితే మాత్రం ఇటు సంబరాల్లో మునిగిపోతోంది. ఇన్ ద సెన్స్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూడగానే ఇటు జేడీయూ ఆనందంతో ఉన్న నేపథ్యం. సో ఈ క్రమంలో నిజంగా 69% పోలింగ్ నమోదవడం ఇది జేడీయూ అంటే ఇటు జేడీయూ బీజేపీ ఎన్డీఏ కూటమి కలిసి రాబోతోందా, లేకపోతే మహాగఠబంధన్కి కలిసి వచ్చే అవకాశమా, ఎటువంటి అంచనాలు ఉన్నాయి, ఎవరికి ఇది దెబ్బ పడబోతుంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ పెంటపాటి పుల్లారావు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, అలాగే డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారితో పాటు మన కోటేశ్వరరావు గారు కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. ఇద్దరికి వెల్కమ్ టు ద డిబేట్ సార్. ముందుగా పుల్లారావు గారు, ఢిల్లీ నుంచి ఢిల్లీలో ఎటువంటి ఎన్విరాన్మెంట్ ఉంది? ఇక్కడ ఇద్దరు కూడా చెరసగం సీట్లను పంచుకుంది ఎన్డీఏ, అటు జేడీయూ కావచ్చు. ఓకే, పుల్లారావు గారు అన్మ్యూట్ చేయరా సార్? ఓకే ఓకే, పుల్లారావు గారు ఎవరికి, ఎందుకంటే 69% దాదాపుగా నమోదైన పరిస్థితి పోలింగ్ ఫిగర్ చూసుకుంటే కనుక ఎవరికి ఇబ్బంది పడే అవకాశం ఉంది, ఎవరు ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తోందండి? ఎగ్జిట్ పోల్ వచ్చినాయి అంత పాజిటివ్ గా బీజేపీ ఎన్డీఏ అలయన్స్ ఉంటుందంటే మనం ఆ కాన్ఫిడెన్స్ లేదు. ఒక ట్రెండ్ ఏమన్నా చూపెట్టింది, చాలా కొంచెం టైట్ గా ఉంటుందని అందరూ భావించారు. అలాగే ప్రశాంత్ కిషోర్ కి సీట్లు రావు కానీ ఓట్లు వస్తాయని అందరికి తెలుసు. ఏదో సీట్లు రాలేదు ఏం లేదంటాం కాదు, 5 నుంచి 10% ఓట్లు వస్తే ఆయన పెద్ద ఇంపాక్ట్ తీసుకొస్తాడు ఎలక్షన్స్. ఈవేళ కూడా కొన్ని చాలా ఇంపార్టెంట్ ఎగ్జిట్ పోల్ ఈవేళ వస్తాయి. ఈవేళ సాయంకాలం వాళ్ళు కొంచెం సీరియస్ గా చేసింది. నేను 6:30-7 రిలీజ్ చేశారంటే అప్పుడు పోలింగ్ జరుగుతూ ఉన్నది, గడిబిడిగా రిలీజ్ చేసినాయి. సో ఈవేళ కూడా వచ్చింది చూడాలి. ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ నాకంత కాన్ఫిడెన్స్ లేదు అంత మెజారిటీ వస్తాయని. ఓకే, అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తోందండి? ఏమంటారు? ఎన్డీఏ అధికారంలోకి వచ్చేంత పర్సెంటేజ్ అక్కడ ఉందనుకోవచ్చా దరిదాపుల్లో? అయితే ఎన్డీఏకి కొద్దిగా మెజారిటీ రావచ్చు, కొద్దిగా వస్తే వస్తుంది, టైట్ గా ఉంటుంది అనుకున్నా. ఇంత మెజారిటీ వస్తుంది అనుకోలేదు ఎగ్జిట్ పోల్స్ చెప్పింది. సో ఇంకా కొద్దిగా నాలాంటి వాళ్ళకి కొద్దిగా డౌట్ ఉన్నది, అంత స్వీప్ ఉన్నదా, అంత విపరీతంగా ఆపోజిషన్కి స్థలం లేకుండా ఉన్నదా అంటే ఉండొచ్చు కూడా. కొన్ని యూనిక్ ఫ్యాక్టర్స్ జరిగినాయి బీహార్లో. నితీష్ కుమార్ ఆయన లీడ్ చేసిన క్యాంపెయిన్ లో చాలా యూనిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కొన్ని. అది ఏమన్నా బలం తీసుకొచ్చిందా లేదా చూడాలి. ఇవాళ కూడా ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి, అవి కూడా ఇలాగ ఉంటాయా? అవి ఇలా ఉంటాయి అంటే మనం ఒప్పేసుకోవచ్చు. పెద్ద స్వీప్ వస్తుంది ఎన్డీఏకి బీహార్లో. చాలా పెద్ద పరిణామాలు దేశవ్యాప్తంగా ఉంటాయి, బీహార్లో ఉంటాయి, వ్యక్తుల మీద ఉంటాయి, పాత పార్టీల మీద ఉంటాయి, నేషనల్ పాలిటిక్స్ మీద కూడా ఉంటాయి. సో అందువల్ల కొంచెం వెయిట్ చేయాలేమో అని నాకు అనిపిస్తుంది. రైట్, మహాగఠబంధన్కి రాహుల్ గాంధీ లేకపోతే కాంగ్రెస్ ఏమైనా బెడిసి కొట్టిందా? దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుని మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. మనతో పాటు కోటేశ్వరరావు గారు కూడా జాయిన్ అవుతున్నారు. కోటేశ్వరరావు గారు, ఎన్డీఏకి దాదాపుగా 3 టర్మ్స్ ఇక్కడ జేడీయూ అధినేతగా నితీష్ కుమార్ ఉన్నారు, ఇప్పుడు ఎన్డీఏకి కీలక భాగస్వామిగా ఉన్నారు, మధ్యలో కూడా జంప్ కొట్టి మళ్ళీ భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు. నిజంగా ఎన్డీఏకి మరి ముఖ్యంగా జేడీయూని బీహార్ ప్రజలు నమ్ముతున్నారా ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తూ ఉంటే? మన పుల్లారావు గారు చెప్పినట్లు ఈ ఎగ్జిట్ పోల్స్ లేదా ప్రీ పోల్ సర్వేలు వీటి మీద నాకైతే విశ్వాసం లేదు. నేను గతంలో జరిగినటువంటి లోక్సభ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా కూడా నేను పదే పదే ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే అనేక సందర్భాల్లో పోల్ సర్వేలు గొప్పవాట్లో పడ్డాయి, ఎగ్జిట్ పోల్స్ కూడా గొప్పవాట్లో పడినటువంటిది మనం చూసాం. మన దేశంలో అది
అంత శాస్త్రీయంగా జరగట్లేదు ఒకటి. రెండోది, మన ఓటర్లు ఎక్కడా కూడా నోరు విప్పి స్వయంగా చెప్పేటువంటి పరిస్థితి కూడా లేదు అమెరికా లేదా ఐరోపా దేశాలతో పోలిస్తే. మొన్న మీరు అక్కడ చూడండి, అమెరికాలో జరిగినటువంటి న్యూయార్క్ ఎన్నికలు, అదేవిధంగా 2 రాష్ట్రాల ఎన్నికల్లో అక్కడ కూడా అనేక సర్వేలు చేశాయి. కానీ ఆ సర్వేలన్నీ దాదాపు యాజ్ ఇట్ ఈజ్ గా 0.5 లేదా 1% తేడాతోటి మొత్తం అవన్నీ కూడా వాస్తవ రూపం దాల్చాయి. ఎందుకు అంటే పశ్చిమ సమాజాల్లో ఓపెన్ అవుతారు వాళ్ళేమి దాచుకోరు, వ్యతిరేకతను గాని లేకపోతే అనుకూలతను గాని దాచుకోరు. కానీ మన దేశంలో ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు లేదా ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే సామాన్య ఓటరు పక్క వాళ్ళనే నమ్మరు. అందువలన ఖచ్చితంగా ఈ వీటిని బట్టి మనం రాబోయే పరిణామాల గురించి లేదా పర్యవసానాల గురించి చర్చ చేయడం అనేటువంటిది వాస్తవ విరుద్ధమైన. అంటే నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ కోటేశ్వర గారు దాదాపుగా 3 టర్మ్స్ కంటిన్యూలో ఉన్నారు. యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఫ్యాక్టర్ ఇక్కడ పనిచేస్తూ ఉంటుంది. దాంతో పాటు నితీష్ కుమార్ అనే వ్యక్తి మీద ఆల్రెడీ గతంలో చూసాం, ఇండి కుటుంబంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ముందు బీజేపీలో ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ మధ్యలోకి వచ్చారు, మళ్ళీ జంప్ కొట్టారు. ఇన్ని ఫ్యాక్టర్స్ అక్కడ నితీష్ కుమార్ ని ఏమి చేయలేకపోతున్నాయా? ఎన్డీఏను కనీసం కదపడం కూడా కదపలేకపోతున్నాయా? ఇప్పుడు నితీష్ కుమార్ గురించి ప్రతిపక్షాలు అంటే మహాగఠబంధన్ వాళ్ళు చెప్పిన దానికంటే పాస్వాన్ చేసినటువంటి కామెంట్స్ ఏమిటి, లేదా అంతకు ముందు నితీష్ కుమార్ ఫిరాయింపులు పిల్లి మొగ్గల గురించి బీజేపీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏమిటి, మరి ఆ 2 పార్టీల మీద నితీష్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏమిటి, ఇవన్నీ చూసినప్పుడు ఒక పక్క అవకాశవాద కూటమి అనేటువంటిది అక్కడ ఏర్పడింది. బీహార్ లో ఉన్నటువంటి వెనుకబాటుతనం అనండి, లేకపోతే కులతత్వాలు అనండి, లేకపోతే వీటన్నిటితోటి అక్కడ నితీష్ కుమార్ ఇంతకాలం నెట్టుకొచ్చారు. అయినా గాని అలాంటి టెయింటెడ్ లీడర్ నాయకత్వంలో ఉన్నటువంటి కూటమికి మళ్ళా జనం పట్టం కట్టారంటే నిజంగా బీహారీలకి జోహార్లు చెప్పాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ఏం పట్టించుకుంటున్నారు, ఏం రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారని. అసలు వలసలు కరోనా సందర్భంలో వలసలు ఎక్కువ మంది బీహారీలే కదా. మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చూస్తూ ఉంటాం, దానాపూర్ ఎక్స్ప్రెస్ అని ఒకటి వస్తుంది. మొత్తం అందులో చూస్తే బీహార్ అంతా కూడా దానాపూర్ ఎక్స్ప్రెస్ ఆ వచ్చిన సమయంలో సికింద్రాబాద్ స్టేషన్ లో మనకి దర్శనం ఇస్తుంది. ఇన్ని మైనస్ ఫ్యాక్టర్స్ ఉన్నా గానీ ఎందుకు ఎన్నుకున్నారనేది ఒక నిజంగానే పరిశోధించాల్సినటువంటి అంశం. ఈసారి నా అభిప్రాయం ప్రకారం ఈసారి మామూలుగా లేదు పోరు, నెక్ టు నెక్ అంటామే, నెక్ టు నెక్ సాగింది. అది కూడా ఎందుకు వచ్చింది అంటే సరిగ్గా ఎన్నికలకు ముందు, అంటే ఎన్నికల ప్రకటనకు 2 రోజుల ముందు ఒక 2 కోట్ల మందికి 10,000 రూపాయల చొప్పున నితీష్ కుమార్ సర్కారు నగదు బదిలీ చేసింది. అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్లు పెంచింది. అదేవిధంగా యూత్ ను ఆకర్షించేందుకు కొన్ని ఆకర్షణీయమైనటువంటి పథకాలను పెట్టింది. ఇవన్నీ ఎందుకు చేశారు అంటే నరేంద్ర మోడీ ఇవన్నీ మేము వ్యతిరేకం. అంటే మీరు అన్నట్టుగా మేనిఫెస్టోకి కైండ్ ఆఫ్ అంశాల గురించి మాట్లాడుకుంటాం కాబట్టి కొద్దిసేపట్లో వచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇటువంటి మేనిఫెస్టో అంశాలని ఇటు మహాగఠబంధన్ కూడా చెప్పుకొచ్చింది, మహాగఠబంధన్ కూడా ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అంటే చెప్పుకొచ్చింది. ఒకసారి పుల్లారావు గారికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పుల్లారావు గారు, సో ఇక్కడ మేనిఫెస్టో గురించి అనుకున్నా లేకపోతే మహాగఠబంధన్ కి సంబంధించి ఒక యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే కనుక అది మరి ముఖ్యంగా ప్రతికూలంగా ప్రభుత్వ వ్యతిరేక అనేది ఇటు ప్రతిపక్షాలకు అక్కడ అడ్వాంటేజ్ అవ్వాలి. కానీ బీహార్లో అది పనిచేయలేదా? ఒకవేళ పనిచేయలేదు అనుకుంటే ఇటు ఆర్జేడీకి సంబంధించి కాస్త సీట్ షేరింగ్ కావచ్చు, లేకపోతే ఆ పర్సంటేజ్ లో బీజేపీకి దగ్గరగా వచ్చిందని చెప్పి ఎగ్జిట్ పోల్ చెప్తున్నాయి. బట్ కాంగ్రెస్ కి లేదనేది ఏం జరిగింది ఇక్కడ? మహాగఠబంధన్లో ఏమైనా కుంపటి ఉంది అనుకోవాలా? ఒకటి మహాగఠబంధన్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అక్కడ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ నితీష్ కుమార్ మీద ఫోకస్ అవ్వకుండా ఓట్ చోరీ, ఎలక్ట్రల్ రోల్స్కి వెళ్ళొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఓడిపోతా చాలా కన్ఫ్యూజన్ తీసుకొచ్చారు కాంగ్రెస్ లీడర్. అసలు ఇది ఎలక్షన్ దేనికి అని కూడా ఎవరికి అర్థం అవ్వలేదు. చాలా ఇంపార్టెంట్ రిజల్ట్ ఏమొస్తుందంటే మహాగఠబంధన్ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ మీద బ్లేమ్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే వారికి కాంట్రిబ్యూట్ చేసేది ఏం లేదు. 60 సీట్లు తీసుకున్నారు, ఎన్నో వస్తాయి 60, 243లో చూడాలి. చాలా మనకి ఒక ఫోకస్ గా చేసి ఇలాగే ఇష్యూస్ మీద. తర్వాత ఒక విషయంలో కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ గా కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి
మనం డిక్లేర్ చేయొద్దు అన్నారు. ఎందుకంటే తేజస్వి యాదవ్ మీద కాంట్రవర్సీస్ ఉన్నాయి, డిస్ట్రాక్షన్ వచ్చేస్తాయి. అక్కడ కూడా తప్పు చేశారు నేను భావిస్తాను. గఠబంధన్ ఒక సీనియర్ లీడరు, నాన్ కాంట్రవర్షియల్ లీడర్ మొదలు పెడితే గెలుదురు కదా. ఎవరు ముఖ్యమంత్రి అవుతే ఏంటి, అదే నేనే అవ్వాలి, నాకున్నా పర్వాలేదు అయితే కష్టమేమో. ప్రజలు అక్కడ వచ్చిన పాయింట్ ఏంటంటే ఆయన లాలూ ప్రసాద్ లెగసీ మంచో చెడ్డో అనవసరం, ఒక స్టాంప్ ఉన్నది జంగల్ రాజ్ అని. అది ఉండగా ఇతని ప్రవర్తన కూడా కొంచెం సాఫ్ట్గా ఉండి, సాఫ్ట్గా మాట్లాడి, సాఫ్ట్గా బిహేవ్ చేస్తే బాగుండదా. 2 3 మొత్తం ఎక్కువ ఏదో అతను యాదవ్స్కి ఎంఫసిస్ ఇచ్చినా యాదవ్స్ పూర్తిగా వేయట్లేదు ఓట్లు ఒక పార్టీకి. వాళ్ళు మిగతా కమ్యూనిటీ లాగా చీలిపోతున్నారు. సో ఆ ఓట్ బ్యాంక్ ఉన్నది 32%. అది ఎప్పుడో పూర్వం కథ, 30 సంవత్సరాల క్రితం కథ. ఇప్పుడు అదంతా ఇరిగిపోయింది. ఎందుకంటే ఎన్డీఏ కూడా 40 మంది యాదవులకు టికెట్లు ఇచ్చారు, 40-50 మందికి ఇచ్చారు టికెట్. వాళ్ళు ఒక 60 మందికో 65 మందికో ఇస్తే 50 మందికి ఇచ్చారు. ఎందుకంటే సో ఇది కొద్దిగా ఆ స్ట్రాటజీ ఓట్ చోరీ దాని మీద చేశారు. ఓట్ చోరీ అంటే ఏంటి కామన్ మ్యాన్కి మీరు బూత్కి ఈవేళ వచ్చిన రిపోర్ట్స్ ఏంటంటే చాలా మంది అన్నారు నా ఓటు చోరీ అవ్వలేదు, నా ఓటు ఉన్నదంటున్నారు ప్రతి ఒక్కరు. సో వాళ్ళు అంతవరకే చూస్తారు కదా. మీరు ఉన్నారు, మీరు బూత్కి వెళ్తారు, మీ ఓటు ఉన్నది, మీ ఫ్యామిలీ ఓటు ఉన్నది, ఏమనుకుంటారు భయం ఉన్నాయి కదా అంటారు, అంతేనా? మీరు లేకపోతే మీరు ఫీల్ అవుతారు. సో అలాంటి ఇష్యూస్ ఇదేమన్నా ఉపయోగపడిందా? ఒక లోకల్ స్టేట్ ఎలక్షన్కి ఇది అనవసరం కాంట్రవర్సీస్ తీసుకొచ్చారా? డిఫెన్స్ని, సింధూర్ని ఎందుకు? ఇది అక్కడ ఒక 120 మంది ఎమ్మెల్యేలు వస్తే మీ గేమ్ అయిపోయింది, మొత్తం దేశంలో వస్తుంది. దాని మీద ఫోకస్ అవ్వకుండా పెద్ద ట్యాక్స్ ప్రధానమంత్రి మీద ఇవ్వటం, అటెన్షన్ పోయిందంటున్నా. అటెన్షన్ దాని మీద ఫోకస్ చేయవలసింది నితీష్ కుమార్, లేకపోతే అక్కడ బీజేపీ రాష్ట్రంలో ఏం చేసింది, ఏం చేయలేదు, దాని మీద పోయి ఎన్నో ఇష్యూస్ తీసుకొస్తే అదేనో వినట్టుగా అయిపోయి. అంటే నేషనల్ వైడ్ ఇంపాక్ట్ చూపించింది, నేషనల్ వైడ్ డిస్కషన్ దారితీస్తుంది. కానీ బీహార్లో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది కాంగ్రెస్ లేకపోతే ఇంపాక్ట్ చూపించలేకపోయింది, రైట్? అది నేను అంటాం కాదు, ప్రశాంత్ కిషోర్ కూడా అన్నాడు. అసలు గ్రౌండ్ లో ఎవరు మాట్లాడుతున్నారు ఇష్యూ మీద అన్నాడు ఆయన కూడా. అసలు ఇష్యూ దేనికని, ఇది అనవసరం ఇష్యూ. ఈ డిస్ట్రాక్షన్ వచ్చేస్తుంది ప్రజల్లో, అదేదో ఉన్నది ఇది ఉన్నది అని ఇది మర్చిపోయి ఆఖరికి అది మిగలదు ఇది మిగలదు. తర్వాత నితీష్ కుమార్ ఇమేజ్ ఉన్నది, మీరు ఏం చెప్పినా ఏం చెప్పకపోయినా ఇమేజ్ ఉన్నది. ఆనెస్ట్ మ్యాన్, కరప్షన్ లేదు, వంశాలు ఏది బంధుప్రీతి లేదు, కుల ప్రీతి లేదు. తర్వాత కొన్ని పనులు చేసాడు. ఇంకో పని ఏంటంటే ఎప్పుడన్నా ఫ్రంట్ ఇటు అటు వెళ్ళాడంటే 3 సార్లు ఒక ప్రిన్సిపల్కి వెళ్ళాడు. 2014లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉంటేనే వెళ్ళిపోయాడు. 2017లో లాలూ ప్రసాద్ పార్టీతో గవర్నమెంట్లో ఉంటే వాళ్ళ మీద పెద్ద స్కామ్ వచ్చింది, 1000 కోట్లు వదిలేశాడు. నేను మిమ్మల్ని ఎక్కడ మోస్తాను, బీజేపీకి వెళ్ళాను. బీజేపీలో 2022 వదిలేశాడు జూలైలో. ఎందుకంటే బీజేపీ ఏంటి రాతం తగ్గించాలి, జేడీయూ అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, ఆయన పరువు పోతున్నా వదిలేశాడు. మళ్ళీ డిసెంబర్ 23న కాంగ్రెస్ ని ఈ అలయన్స్ ఎందుకు వదిలేశాడంటే లాలూ ప్రసాద్ యాదవ్ ప్రెషర్ తీసుకొస్తున్నాడు అతని మీద. నువ్వు రిజైన్ చేసే, నా కొడుకు సీఎం అవుతాడు, తర్వాత నేనేమో ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా డిక్లేర్ చేస్తావు ఢిల్లీలో అని చెప్తే కాంగ్రెస్ పార్టీ మహాగఠబంధన్ ద్వారా ఒప్పుకోలేదు కదా. ఆయన చేయడానికి వదిలేసి అయిపోయాడు. 3 సార్లు పొలిటికల్ రిజల్ట్స్ చేశారు, అది మీద ఏం చెగ రాలేదు. ఆయన ఇమేజ్ ఉన్నది. అది మనం అనుకున్నట్టుగా, నేను మొదలు చెప్పినట్టుగా పనిచేస్తుందా లేదా, పనిచేస్తుంది విశేషంగా అని ఎగ్జిట్ పోల్ అంటా ఉంటే నేను చూడాలంటున్నా. ఆయనకి మంచి రెప్యుటేషన్ ఉన్నది. ఇంత మెజారిటీ వస్తుందా అంటే తప్పకుండా మహాగఠబంధన్ ఫెయిల్ అయిపోయిందని మాత్రం మనం చెప్పవచ్చు. ఫెయిల్ అయిపోయిందని. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఇష్యూస్ పెట్టేసి, నేషనల్ ఇష్యూస్ పెట్టి, ఓట్ చోరీ అని, లేకపోతే కాన్స్టిట్యూషన్ అని, ఎస్ఐఆర్ ఇవన్నీ కొత్తవు కదా. రైట్, ఏదో క్లియర్గా నీకు ఉద్యోగం ఇస్తాం, నీకు ఇది ఇస్తాం. తర్వాత ఆ తేజస్వి యాదవ్ కూడా 3 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఎవరన్నా సీరియస్ గా తీసుకుంటారా? ఈ పాయింట్ కూడా డిస్కషన్కి వెళ్తుంది. ఒకసారి నేను ఈ పాయింట్ మీద కోటేశ్వర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కోటేశ్వర గారు, ఇందాక మనం దీని గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. దాదాపుగా ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పిన తర్వాత కూడా అక్కడ
అదే కాదు, దాంతోపాటు ఇంకా చాలా అంశాలు ప్రస్తావించినప్పటికీ కాస్త ఫోకస్ వచ్చిన అంశం ఇటు ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం, దాంతోపాటు మహిళల విషయంలో కావచ్చు, ఇలా కొన్ని ఆఫర్స్ కావచ్చు, కొన్ని మేనిఫెస్టోస్ ఇచ్చిన సందర్భం అయినా కూడా ఇటు తేజస్వి యాదవ్ని నమ్మలేదు. ఎందుకంటే గతంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, అప్పుడేం చేయలేకపోయాడు, అందుకే ఈ ఇంపాక్ట్ గురించి నమ్మలేకపోయారు అనుకోవాలి. ఎలా చూడాలండి? ఇప్పుడు ఈ వాగ్దానాలకు సంబంధించి మహాగఠబంధన్ కూడా అలవి మీరినటువంటి వాగ్దానాలు చేసింది అనేది నేను చెప్పదలుచుకున్నాను. అలవి మీరిన అమలు జరపలేదు అది. ఎందుకు అంటే కర్ణాటకలో, తెలంగాణలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు సూపర్ 6 పేరుతో లేకపోతే రకరకాల పేర్లతో చేసినటువంటి వాగ్దానాలు ఏ విధమైనటువంటి దుస్థితిలో ఉన్నాయో మనం చూస్తున్నాం. మరి ఇట్లాంటి వాటన్నిటిని రోల్ మోడల్ గా చూపించినప్పుడు ఇట్లాంటి వాటన్నిటిని కూడా బీహార్ ఎన్నికల్లో ప్రచారం చేశారు కదా ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు వీటి లోపాల గురించి. అందువలన అది ఆ విషయంలో రెండు ఎన్డీఏ కూటమి, నితీష్ కుమార్ బీజేపీ కూటమి, వీళ్ళిద్దరు కూడా అదే విధమైనటువంటి అలవేళ్ళ వాగ్దానాలు చేశారు. అవి కాకుండా 2 కోట్ల మందికి 10,000 రూపాయల చొప్పున నగదు బదిలీ చేయడం అనేటువంటిది ఆ ఫ్యాక్టర్ ని మనం మర్చిపోకూడదు అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఈ స్వయం సహాయక బృందాలకి గత ఎన్నికల సందర్భంగా ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున నగదు బదిలీ చేశారు. ఆ నగదు బదిలీ అనేటువంటిది అక్కడ చాలా వరకు మన యోగి ఆదిత్యనాథ్ తిరిగి అధికారానికి రావడానికి దోహదం చేసింది. ఆ ఎక్స్పీరియన్స్ తోనే ఎన్నికలకు ప్రకటనకు 2 రోజుల ముందు బీహార్ లో ఆ విధమైనటువంటి బదిలీ జరిగింది. అందువల్ల ఆ ఫ్యాక్టర్ ని మనం తక్కువ అంచనా వేయకూడదు. రెండోది, ఇప్పుడు బహుశా ఆ ఫ్యాక్టర్ కారణంగానే మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్ వచ్చారనేటువంటి విశ్లేషణలు కూడా వస్తున్నాయి. ఇంకా నిర్ధారించుకోవాలనుకోండి. అంటే వినిపిస్తుంది అన్నమాట, దాదాపుగా 70% పైగా మహిళలు ఎక్కువ శాతం ఓటింగ్ చేశారు, 60% పురుషులు అని చెప్పి. సో ఒక్కసారి నేను మళ్ళీ పుల్లారావు గారికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పుల్లారావు గారు, ఇక్కడ ఒక ఫ్యాక్టర్ వినిపిస్తుంది, MY ఫ్యాక్టర్, ముస్లిం యాదవ్ ఫ్యాక్టర్ అనే అంశానికి సంబంధించి. సో దాంతోపాటు PDA, పిచిడి దళిత్ ఆదివాసీ, ఈ అంశాన్ని కూడా యూపీ మోడల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది మహాగఠబంధన్. ఇక్కడ ఇవేవి ఈ ఫ్యాక్టర్స్ ఏవి పనిచేయలేదు అనుకోవాలా? ఎటువంటి ఫ్యాక్టర్ పనిచేస్తుంది అనుకోవచ్చండి? అదే చాలా వరకు యాదవ్ది కాస్ట్ ఫ్యాక్టర్ తగ్గిపోయింది. మిగతా కాస్ట్ కూడా ఏమొస్తుందంటే, ఒక బీసీ చిన్న పార్టీ 15 పార్టీలు ఉన్నాయి, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క చక్కటి పార్టీ పెట్టుకున్నారు, ఇళ్ళు పిలుస్తారు, 1% ఓట్లు 60% ఓట్లు పడతాయి, చాలు ఒక 20 నియోజకవర్గాల్లో ఇంపాక్ట్ వస్తుంది. కానీ 2 పక్కల్లో వాళ్ళు పార్టీలు చీలిపోయి ఉన్నారు, ఇటు ఉన్నారు అటు ఉన్నారు. నిషాద్ చేపలు పట్టేవాళ్ళు, బోట్స్మెన్ ఇటు ఉన్నారు, ఆ కూటమిలో ఉన్నారు. ఆ తర్వాత ఏమొస్తుంది, మనం కూడా చూస్తున్నాం, రిజర్వేషన్స్ ఉన్నాయి చక్కగా బీసీలు ఎస్సీస్కి అందరికీ తప్పులేదు, కానీ కొంతమంది బెనిఫిట్ అవుతున్నారు కదా సేమ్ పీపుల్. ఆ ఫీలింగ్ అక్కడ కూడా ఉన్నది. రిజర్వేషన్ చేస్తాం, నీకు వస్తుంది నాకు వస్తుంది, ఆ ఫీలింగ్ వచ్చింది. కొంచెం బోర్డం వచ్చిందని నేను చెప్తా. మనకేం రాదు, ఈ ఉద్యోగాలు మాట్లాడుతున్నారు, వాళ్ళకి లాభం, వాళ్ళు బాగా బ్రతుకుతున్నారని వచ్చేసి. సో అంత యాదవ్స్ ఓకే, తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అవుతాడు, అయితే ఏంటి మన కుల గౌరవం పెరిగింది, ఏదో పోలీస్ స్టేషన్ అంతే. కానీ మిగతాదేంటి, చాలా మంది ఈ గత 20 సంవత్సరాలు బట్టి కాస్ట్కి పూర్తిగా కొన్ని ఫార్వర్డ్ కాస్ట్ కూడా చీలిపోతుంది, దళిత్స్ చీలిపోతున్నారు, ట్రైబల్స్ చీలిపోతున్నారు. పాలిటిక్స్ అలాగ వచ్చింది. ఒక గ్రామంలో ఒక యాదవ్ ఉంటే అతనికి వ్యతిరేకంగా ఇంకో యాదవ్ ఉంటాడు కదా పాలిటీషియన్, సర్పంచ్కి దానికి దీనికి. అందువల్ల చీలికలు వచ్చింది. అదేదో ఎస్ మైనారిటీ వేస్తే వేయచ్చు, కానీ యాదవ్స్ పూర్తిగా వేయలేదు. తర్వాత మహాగఠబంధన్ కూడా షాబుద్దీన్ కొడుకు అలాంటి వాళ్ళకి ఇవ్వటం కొంచెం పోలరైజేషన్ కూడా జరిగిందని నేను భావిస్తున్నాను. యాదవ్లోనే వాళ్ళలోనే వీళ్ళు మళ్ళీ వచ్చేస్తున్నారు, పాత వాళ్ళు అందరూ వచ్చేస్తున్నారని భయం ఉన్నది. ఇది చిన్న విషయం కాదు, మనం దూరంగా ఉండి మాట్లాడతాం ఒకటి, అక్కడే ఉండి మాట్లాడతాం ఒకటి. సో ఎన్ని ఫ్యాక్టర్స్గా వచ్చినాయి. యాదవ్స్కి డివిజన్స్ ఉన్నాయి, వాళ్ళు ఓట్స్లో యాదవ్స్ని. ఇప్పుడు బీజేపీ నితీష్ కుమార్ ఇద్దరు యాదవ్ క్యాండిడేట్స్ ఉన్నారు, మొత్తానికి 243 ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంట్లో మీరు ఎస్టీలు తీసుకుంటే ఓ 40 ఉండొచ్చు, 40-50, 190 జనరల్ సీట్స్లో ఈ 2 పార్టీలు 90 మందికి 100 మంది యాదవ్లకి టికెట్లు ఇచ్చారు. రెండు ఫ్రంట్స్
అదే ఒక 30 సీట్లు కామన్ కాకపోయినా 100 సీట్లలో 243లో 90 నుంచి 100 సీట్లలో ఐదర్ లాలు క్యాండిడేట్ ఉన్నాడు, లేకపోతే బీజేపీ క్యాండిడేట్ ఉన్నాడు యాదవ్. ఇంకా ఏంటి వాళ్ళు చీలికలు ఎందుకు రావు? చీలికలు వచ్చింది. తర్వాత అది అనుకోవటం ఇంత పర్సెంటేజ్ ఉన్నదంటే కొన్ని చోట్ల 70% ఉండొచ్చు, కొన్ని చోట్ల 1% ఉంటాయి. నితీష్ కుమార్కి ముఖ్యమంత్రి 15% అప్రూవల్ ఉన్నదంటే అది రాష్ట్రం అంతా. దాంట్లో 1/3 పోర్షన్లో ఆయనకి 30-40% అప్రూవల్ ఉన్నది. సో ఆ ఫిగర్స్ కొంచెం మిస్లీడింగ్గా ఉంటుంది. కులం యాదవ్స్ ఈ ఎంఫసిస్ తగ్గింది. మిగతా కులాలు కూడా మేము బీసీ వీడికి ఇచ్చాడు, వారికి ఇచ్చాడు, వారు మా నాయకుడు అని మాత్రం లేదు. కమాండ్ చేసే కాస్ట్ లీడర్స్ పూర్తిగా చేసే లేరు. చీలికలు వచ్చినాయి కాబట్టి కొంచెం నేషనల్ ఇష్యూస్ మీద చాలా మంది నేషనల్ ఇష్యూస్ మీద వెళ్తున్నారు. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఎలక్షన్ అయిపోయింది. నేషనల్ ఇంపాక్ట్ వస్తుంది 14వ తారీఖు. బీజేపీ అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే చాలా పెద్ద సెట్ బ్యాక్ మహాగఠబంధన్ కి కాంగ్రెస్. అంటే కులం అనే ఫ్యాక్టర్ పెద్దగా ప్రభావం చూపించలేదు అనుకోవాలి ఎలక్షన్ మీద, రైట్? ఆ పెద్దగా కాదు, కొంచెం తక్కువ చూపెడతా వస్తుంది. చదువు, ఎడ్యుకేషన్, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్, ప్రాస్పెరిటీ. అన్నిటికంటే వాళ్ళు ప్రాస్పరస్ కదా. అప్పుడు రిజర్వేషన్స్ ఉన్నాయి, పంచాయతీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు కూడా 243లో 70 మంది ఉన్నారు యాదవ్ ఎమ్మెల్యే. 70 మంది అంటే మోర్ దెన్